టీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశిస్తే జపాన్లో సైతం పోటీ చేయడానికి సిద్ధమని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానన్నారు. మునుగోడులో తామే గెలుస్తామని పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు రాలేదన్నారు. గవర్నర్ బిల్లులు ఆమోదించక తప్పదన్నారు. కొన్ని ఫైల్స్ తొందరగా రావని, నిర్ణయాలు అవసరాలకు అనుగుణంగా వస్తాయన్నారు. తాము తెలంగాణలో ఉన్నామని, గవర్నర్ పాకిస్తాన్లో లేదు కదా అని ప్రశ్నించారు. నాతో బీజేపీ పార్టీ వాళ్ళు నాకెందుకు టచ్లు ఉంటారా? నాకు అటువంటి నేను ఎవరికి అందుబాటులో లేను. ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ ఇప్పుడు కిషన్ రెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎట్లా సంబంధాలు ఉన్నాయంటే, నేను ఆయన పక్క సీట్లో కూర్చుంటే అసెంబ్లీలో మీరు ఎవరైనా చూసిరో లేదు, నా సీట్ ఇది, నా పక్కకే కిషన్ రెడ్డి ఉంటుండే. పరిచయాలు ఉంటాయి కదా, పరిచయాలు ఉన్నంత. ఇప్పుడు ఆయనకి యాక్చువల్ జరిగింది ఏంటంటే, మా కూతురు పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు ఆయనకు కార్డు ఇచ్చిన, ఆయన హైదరాబాద్లో లేకుండా ఢిల్లీలో ఉన్నారని చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఆయన హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఇంటికి కిషన్ రెడ్డి వచ్చిండు, మా ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాడు. కాదని ఎవరంటారు? కూర్చున్నారు. నా కూతురుకు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చిండు, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాడు. కూర్చున్నాక నేను మళ్ళీ పంపించిన. కాలేదని ఏదో చెప్తున్నాయి. ఆయనకి నా ఒక్కడికే కాదు, ఆయనకు ఎవరింట్లోనే ఎవరైనా చావులేని అనుకో, ఆయన లేకుంటే ఏం చేస్తాడు? ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ పోయాలని పరామర్శించేస్తాడు. దాంట్లో భాగమే తప్ప కిషన్ రెడ్డికి ఏదో గజ్జి ఉన్నది, నా ఇంటికి వస్తే నా గజ్జి తగులుతుంది అని ఉంటుందా? అట్లా పరిచయాలు ఇవి. మీరంతా మూకుమ్మడిగా ఈడికే కెమెరాలన్నీ తీసుకొని పోయి కేసీఆర్ గారి దగ్గర పోయి వాళ్ళ కుటుంబం